రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనము మంగు గురించి తెలుసుకుందాం. చీనీలో మంగును మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ప్రస్తుతం అక్టోబర్ మాసం జరుగుతుందండి. నెక్స్ట్ మంత్ మనకు నవంబర్ వస్తుంది. నవంబర్ మాసంలో మనకు మంచు కురుస్తూ ఉంటుంది. మంచు టైంలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా, అలాగే మంగు రాకుండా మనం అడ్వాన్స్గా ఏం స్ప్రే చేసుకోవాలా, వచ్చిన తర్వాత ఏం స్ప్రే చేసుకోవాలా, అలాగే ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా నేను పూర్తిగా చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చీనీలో మంగును మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. మీ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఓకే, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా గమనించినట్లయితే చీనీలో మంగు అనేది చాలా ప్రధానమైన సమస్య అండి. ప్రస్తుతం ఇది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ మంగు రావడం వల్ల కాయలు మనకు మార్కెట్లో తక్కువ రేటుకు పోతుంది. అలాగే మంగు అనేది మనకు కాయల మీద నల్లటి పొరలాగా ఏర్పడుతుంది. ఓకే, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఓకే, ఈ మంగు అనేది మనకు ప్రధాన కారణంగా ఇది వర్షాలు పడేటప్పుడు, అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అలాగే మంచు తెల్లవారుజామున మనకు మంచు కురిసే టైంలో ఇది వ్యాధి అనేది స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. ఇది డయాపుట్రీ సిట్రీ అనే ఒక ఫంగస్ వల్ల వ్యాపిస్తుందండి. ఈ ఫంగస్ అనేది మనకు ఫస్ట్ మొట్టమొదటిగా ఆకులపై ఇది దాడి చేస్తుంది. ఆకులపై దాడి చేసిన తర్వాత మనకు కొమ్మలకు వచ్చిన తర్వాత మనకు కాయలకు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా ఈ మంగుకు అనేది మీరు గమనించినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో చాలా మందులు ఉన్నాయండి మంగుకు. కావున మనం వర్షాలు పడే టైంలోనూ, అలాగే నవంబర్ అనేది చాలా ప్రధానమైనదండి. ఎందుకంటే అప్పుడు మంచు కూడా కురుస్తూ ఉంటుంది. అప్పుడు మనకు తెగుళ్ళకు చాలా అనుకూలమైన వాతావరణం. కావున అప్పుడు మనం చీనీలో ప్రతి స్ప్రేయింగ్లోనూ బావిస్తాను కానీ, రోకో కానీ, శాఫ్ కానీ, ఈ 3 ఫంగిసైడ్లు, రోకో అయితే 2 గ్రామ్స్, బావిస్టన్ 2 గ్రామ్స్, శాఫ్ 2 గ్రామ్స్ లీటర్ నీటికి, వీటిలో ఏదో ఒక ఫంగిసైడ్, ఒక ఇన్సెక్టిసైడ్ కాంబినేషన్తో స్ప్రే చేసుకుంటే 100% మనకు మంగు రాకోకుండా, అలాగే కొన్ని తెగులు రాకోకుండా కూడా, మన కొమ్మ ఎండు తెగులు రాకోకుండా కూడా మనం నిర్మూలించగలుగుతాము. అలాగే అసలు మంగు అనేది ఎలా వస్తుంది? ఈ డయాపుట్రీ సిట్రీ అనే ఫంగస్ మనకు తోటలో మనకు సరిగా మనం మొదల్లో ఇట్లా గడ్డి పెంచేసి, అలాగే మన నీళ్ళు ఎక్కువగా మనం విచ్చలవిడిగా నీళ్ళు ఇలా ఇచ్చేసినట్లయితే, అలాగే కింద మన గడ్డి యాజమాన్యం కూడా మనకు మొదల్లో లేకపోతే, అలాగే మనం ఎండిపోయిన కొమ్మలు కానీ, అలాగే మంగు వచ్చిన కాయలు ముందు ఉంటాయి కదండి, ఆ కాయలు పీకేకపోయినా అలానే ఉంచినట్లయితే ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షాలు పడే టైంలో, అలాగే మంచు కురిసే టైంలో ఇది ఒక ఫంగస్ అనేది ఒక స్పోర్స్ ఉంటాయి కదండి, అవి విచ్చలవిడిగా తోటంతా స్ప్రెడ్ అయ్యి మనకు కాయలపై మంగు మాదిరి, నల్లటి మసిమంగు మాదిరి ఏర్పడుతుందండి. అలా మంగు ఏర్పడడం వల్ల కాయల క్వాలిటీ తగ్గుతుంది. అలాగే మన మార్కెట్లో కూడా తక్కువ రేటు పోతుంది. సరే సార్, ఇప్పుడు మంగు వచ్చిన తర్వాత మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి? మంగు వచ్చినప్పుడు కంపల్సరీ జోల్ గ్రూప్స్ మనం, అంటే ప్రొఫికోనజోల్ కానీ, టొబాకోనజోల్ కానీ, ఇలా జోల్ గ్రూప్లో మన స్కోర్ కానీ, టిల్డ్ కానీ, ఇలా జోల్ గ్రూప్స్ మనం స్ప్రే చేసుకోవాలా లీటర్ నీటికి 2 ml చొప్పున. అలాగే మనకు మార్కెట్లో దొరుకుతాయండి అజాస్ట్రోబిన్, అలాగే డెఫికోనజోల్ కాంబినేషన్తో అవి స్ప్రే చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే బిన్ కానీ, జోల్ గ్రూప్స్ కానీ మనం ఏదైనా టెక్నికల్లో అజాస్ట్రోబిన్ కానీ, ట్రైఫ్లాస్ట్రోబిన్ కానీ, డెఫికోనజోల్ కానీ, ప్రొఫికోనజోల్ కానీ, టొబాకోనజోల్ కానీ, ఇలాంటి జోల్ గ్రూప్సే మనం ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే ఇవి ఈ ఫంగస్ అనేది చాలా యాక్టివ్ ఫంగస్ అండి, డయాపుట్రీ సిట్రీ అని. ఈ చీనీలో మనకు చాలా ప్రధానమైనది కూడా ఫంగస్లో ఇదొకటండి. కావున దీనికి మనము జోల్ గ్రూప్స్, బిన్ గ్రూప్స్ మందుల పేర్లు చెప్పినట్లయితే మనకు టొబాకోనజోల్ క్యాప్టాన్ దొరుకుతుందండి, సెంచారస్, అది స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే అజాస్ట్రోబిన్, డెఫికోనజోల్, అలాగే ట్రైఫ్లాస్ట్రోబిన్, టొబాకోనజోల్ కాంబినేషన్తో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. లేకుంటే మన మార్కెట్లో దొరికే ప్రొఫినోబ్ కూడా మనము ప్రొఫెల్లర్ కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు మంగు వచ్చిన తర్వాత. ఓకే సార్, మంగు అనేది ఎక్కువగా ఉంటే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా? ఎక్కువగా ఉంటే మనము కంపల్సరీ మనం అమిస్టర్ టాప్ కానీ ఇలాంటి పెద్ద మందులు స్ప్రే చేసుకోవాలండి. మనకు మార్కెట్లో దొరికే ప్రొఫెల్లర్ కానీ, అలాగే మనకు అకీషియో కానీ, అలాగే మనకు బేర్ది ఇన్ఫినిటివ్ కానీ ఇలాంటి స్ప్రే చేసుకుంటే మనకు మంగు పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. సరే సార్, మంగు వచ్చింది, మరి ఆ కాయలను పీకేసి, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో 2-3 కాయలకు వచ్చింటే ఆ కాయలను పీకేసి మనం పారవేసి దూరంగా పారవేయాలి. లేకుంటే మనం భూమిలో పాతేసినా కూడా మనకు వాటికి అంతం అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇలా గడ్డి నిర్లక్ష్యం చూడండి, ఇలా గడ్డి ఇలా పెంచుకోకూడదండి. మొదల్లో ఎప్పుడైనా సరే
ఈ గడ్డి ద్వారా కూడా మనకు వాతావరణంలో ఈ వర్షాలు పడినప్పుడు తేమ ఉంటుంది. ఈ తేమ ద్వారా కూడా మనకు ఫంగస్ అనేది ఫామ్ అయ్యేసి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు మనకు పోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. కావున దయచేసి మంగుకు కంపల్సరీ మీరు స్ప్రే చేసుకోవాలి. ఈ టైంలోనే ఇప్పుడు మన అక్టోబర్ ఎండింగ్ అంటే ఇప్పుడు కూడా మంచి కురుస్తూ ఉందని దయచేసి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఇన్సెక్టిసైడ్లోనూ ఒక పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ నల్లి మందులైనా సరే భావిస్తని కానీ రోకో కానీ తక్కువ రేట్లో ఉన్న ఫంగిసైడ్స్ మనము స్ప్రే చేసుకోవడానికి మీరు మగ్గు చూపాలి. తద్వారా మనకు మంగు కూడా కంట్రోల్ అవుతుందండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు చీనీలో ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లో అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఇంకా మీకు మంగు కాకుండా కొమ్మ ఎండు తెగులు గమనించినట్లయితే కొమ్మ ఎండు తెగులు అంటే మనకు మొట్టమొదటిగా ఇవి కొమ్మలు అనేవి మనకు పూర్తిగా ఎండిపోతూ ఉంటాయి. ఈ కొమ్మలు చిగురులు ఎండిపోతాయి. ఇలాగ మన మొక్క కూడా చాలా డల్ అయిపోయి పసుపు కలర్ మారిపోయి తద్వారా మనకు దిగుబడి కూడా గణనీయంగా తగ్గి మనకు పెట్టుబడి కూడా మనకి ఎక్కువ అయ్యేసి తక్కువ దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. వాటికి కూడా మనం ఫంగిసైడ్స్ మనం చెప్పిన ఫంగిసైడ్సే పనిచేస్తాయండి. మీరేం టెన్షన్ పెట్టుకోవద్దండి. ఓకేనా? అలాగే మీకు చీనీ కాకుండా మిగతా అన్ని రకాల పంటలు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. దగ్గరలో మీకు కూడా ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఎందుకంటే మేము ఇప్పుడు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. చీనీ చెట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామండి. ఎందుకంటే ఉమ్మడి సత్యసాయి జిల్లా అయితేమి, రాయలసీమ ప్రాంతాలు, అనంతపురం జిల్లా అయితేమి, కడప ప్రాంతం అయితేమి చాలా మంది చీనీ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. కావున వారి కోసం కూడా మేము ప్రత్యేకంగా జూమ్ క్లాసులు కూడా మేము క్రియేట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రైతు కూడా మీరు జూమ్ మీటింగ్స్లో జాయిన్ అవ్వచ్చు. సాయంత్రం 6 గంటలకి నేను కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియో చాలా యూజ్ అవుతుంది. కావున మంగు గురించి ఎటువంటి భయపడద్దు. నేను చెప్పిన మందులే స్ప్రే చేసుకోండి. కంపల్సరీ మీకు మంగు రాకుండా మీకు 100% కంట్రోల్ అవ్వడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే మంగు ఉండే కాయలను కూడా మీరు పీకేయండి. ఎందుకంటే మనం వాడు పెట్టే ముందర జీరో కటింగ్ పెట్టించేసి మంగు కాయలు లేకోకుండా పూర్తిగా ఆ కాయలు తీసివేయడం ద్వారా మనం సగానికి సగం మనం మంగు కూడా కంట్రోల్ చేసినట్లు అవుతాం. కావున ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు మంగుకు స్ప్రే చేసుకోవాలని కోరుకుంటున్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మన తోటి రైతులకు కూడా చాలామంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్క చీనీ రైతు అలాగే మిగతా ఎటువంటి పంటలు సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి. మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. చాలామంది ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. దయచేసి ఫోన్ కాల్స్ నేను టైం చెప్తానండి, ఆ టైంలో చేయండి. ఓకేనా? నేను మీటింగ్స్లో బిజీగా ఉన్నాను. దయచేసి రైతులు కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కావున మీకు చీనీ పంటలో ఎటువంటి సందేహాలున్నా ఇదే కాదండి, మనకి ఎటువంటి సందేహాలున్నా మీరు కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే చీనీ కాకుండా మిగతా అన్ని రకాల పంటల గురించి కూడా మీకు రిప్లై ఇస్తాను. కావున మంగ కాకుండా వీటిలో వచ్చే నెమటోడ్స్ కూడా ప్రత్యేకంగా వీడియోలు తీస్తున్నాను. కావున మీరు దయచేసి మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో అడగండి. ఓకే, మీకు ఈ మంగే కాకుండా ఇంకా మనం చిన్న చెట్లు మనం ఎలా పెంచుకోవాలి వాటి గురించి కూడా ప్రత్యేకంగా వీడియో తీస్తానండి. కావున ఈ మంగు గురించి మిగతా రైతులకు కూడా వీడియో షేర్ చేయండి. చాలామంది పాపం ఎటువంటి మందులు చాలా మందులు కొడతా ఉన్నారు. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. నేను అర్థమయ్యే విధంగా నేను చెప్పాను మంగు గురించి. మీకు ఎటువంటి సందేహాలున్నా మంగు గురించే కాకుండా ఎటువంటి సందేహాలున్నా నన్ను కామెంట్లు అడగండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్క చీనీ రైతుకు ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. కావున మీరు చీనీ పంటలు కాకుండా ఇంకా మిగతా అన్ని రకాల పంటల గురించి కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా నన్ను కామెంట్ అడగండి, మీకు కంపల్సరీ రిప్లై వస్తుంది. థ్యాంక్ యూ.